మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత తల్లి సమ్మక్క గద్దెకు చేరింది. గిరిజన సాంప్రదాయం కట్టుదిట్టమైన భద్రత మధ్య సమ్మక్కను గద్దె మీద ప్రతిష్ఠించారు. సమ్మక్క రాకతో భక్తులు పులకించిపోయారు. వనదేవతలిద్దరూ గద్దెల మీదకి చేరడంతో మేడారం జనసంద్రమైంది. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే. సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మేడారం మారుమోగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి గద్దెకి చేరడంతో భక్తులు పులకించిపోయారు. అప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ గిరిజనులు వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు అంటే రాజులు వాళ్ళ మీద ఈ పన్నులు వసూలు చేయడం, వాళ్ళంతా తిరగబడడం చాలా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అలాంటిది మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1996లో దీన్ని అధికారికంగా ఒక రాష్ట్ర ఉత్సవంగా పండగగా దీన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ గిరిజనులకి ఒక పిల్లలకి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి, లేకపోతే జంపన్న నది మీద వాగుపైన ఈ యొక్క వంతెన నిర్మించడం అయితేనేమి, అలాగే ఉచిత విద్య దానం అంటే వాళ్ళు ఇక్కడ గిరిజన పిల్లలందరికీ ఉచితంగా వాళ్ళకి విద్యను, అలాగే ఇక్కడ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు అయితేనేమి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సరే ఇవాళ ఇక్కడికి నేను కూడా ఈరోజు మరి ఇంతకు ముందు కూడా ఎన్నో 2-3 సార్లు నేను బంగారం పంపించడం జరిగింది. ఈరోజు నేను స్వయంగా కుటుంబ సమేతంగా, అలాగే మా సీతక్క గారు ఉన్నారు ఇక్కడ, అంతా కలిసి ఈరోజు ఇక్కడికి సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆవిడ ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అలాగే వాళ్ళు చేసిన ఏదైతే త్యాగం ఉందో ఆ యొక్క త్యాగాన్ని ఆవేశాన్ని అంత స్ఫూర్తికి తీసుకొని మరి ఆనాడు నాన్నగారు అదే స్ఫూర్తితో మరి ఆయన ఇక్కడ ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు వాళ్ళందరూ కూడా ఈ అధికారంలో ఉన్న ఈ పదవులకి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చి ఆనాడు మరి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా స్ఫూర్తితో ఈ యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో అనే ఆశయాల్ని వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ యొక్క ఆశీస్సుల కోసం వాళ్ళ స్ఫూర్తిని నాలో ఆవరించడం కోసమని వాళ్ళకి భక్తిపూర్వకంగా నా గౌరవాన్ని ప్రకటించుకోవడానికి ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. అందరు కూడా ఏదైతే సమ్మక్క సారలమ్మలో, అలాగే ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఇక్కడ పటేల్ పట్వారి ఈ యొక్క విధానాన్ని మాఫ్ చేసి ఎలాగైతే ఈ యొక్క మాండలిక వ్యవస్థని తీసుకొచ్చారో, ఎలా అయితే ఇక్కడ 610G పెట్టి ఎలాగైతే ఇక్కడ స్థానికులు ఎక్కడ వాళ్ళ ప్రాంతంలో వాళ్లే పనిచేయాలి అన్న ఒక జీవం తీసుకొచ్చారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సామాజిక న్యాయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిని తీసుకుని ఇంకా మనం ముందుకు ఇలాగే అందరూ సమైక్యంగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యంతో అనుకూలం ప్రసాదించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.